8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మారెళ్ల కేశవరావు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. ఇక ఉదయం 10 గంటలకు తెలుగు పద్మాలు పద్మ పురస్కార గ్రహీతల పరిచయ మాలిక వింటారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జె ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. ప్రముఖ చేనేత కళాకారుడు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ గజం అంజయ్య గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు. ఇక 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ శివదాస్ స్వామి గారి భజనలు ప్రసారమవుతాయి. 12:10 విజ్ఞాన వాహిని కార్యక్రమంలో సౌరశక్తి గోపాలకృష్ణ గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతుంది. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక రేపు సాయంకాలం 5:03 ఆకాశవాణి వజ్రోత్సవాల సందర్భంగా పౌరాణిక రంగస్థల నట దిగ్గజాల నటనా వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన, నిర్వహణ, వ్యాఖ్యానం శ్రీ అద్దంకి శ్రీరామ్ కుమార్. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో లిల్లీ పూల తోటల పెంపకం గురించి కొన్ని వివరాలు. 7 గంటలకు మార్కెట్ ధరలు. ఇక ఇల్లు వాకిలి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 తేనెటీగల పెంపకంపై శ్రీ పి రవీందర్ కుమార్ రాజేంద్ర నగర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 సంపూర్ణత అభియాన్. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామంలో జరిగిన అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్, సహకారం శ్రీ ఎం చిరంజీవి. 8:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి పద్మాలదేవి కళ్యాణ ఘట్టం ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఓదయ్య బృందం వారు. 8:30 చిత్రసీమ ఫిలిం గీతాలు. 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:10